ఇవాళ సాయి ఈశ్వరాచారి చనిపోవడం నిజంగా బాధాకరమైన విషయము. ఆయన 42% రిజర్వేషన్ కోసం నిన్న ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే ఇవాళ బర్న్స్ తోటి సివియర్ బర్న్స్ తోటి డిహైడ్రేషన్ అయ్యి మొత్తం నేను వెళ్ళినప్పుడు అప్పటికే డాక్టర్స్ సిపిఆర్ చేస్తున్నారు అనమాట. మొత్తం రిసెస్టికేషన్ చేస్తున్నారు, కార్డియోపల్మనరీ రిసెస్టికేషను పోయి పరామర్శించడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తున్నాము, మీరు బీసీల పట్ల చిన్న చూపు చూడడం మానేయండి. కుట్రపూరితమైన ప్రవర్తనతోటి మీరు బీసీలని ఈ రాష్ట్రంలో ఏదో వీళ్ళు గొర్రెలు కాస్టోళ్ళు, వీళ్ళు బర్రెలు కాస్టోళ్ళు అని ఒక ఉద్దేశం చూడడం మానేసి 42% ఇవ్వకుంటే రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తాము. 2024 లాస్ట్ ఇయర్ ఆగస్టు జక్కన్ సంజయ్ కుమార్ అన్న పిల్లగాడు మా సంఘానికి చెందిన వ్యక్తి అమరణ దీక్ష చేసిండు. ఆయన బీపీ మండల్ జయంతిని పునస్కరించుకొని అమరణ దీక్ష 12 రోజులు చేస్తే ఇదే గాంధీ ఆసుపత్రిలో ప్రభుత్వం కనీసం ఒక అధికారిని కూడా పంపించలేదు చర్చల కోసం. మేము వెళ్ళి ఆయనని పరామర్శించి ప్రైవేట్ హాస్పిటల్ తరలించడం. బీపీ మండల్ మన్మన్ తోటి మాట్లాడినాం మేము, మీ రాహుల్ గాంధీకి చెప్పండి అయ్యా, ఆయన కులగణన కోసం దీక్ష చేస్తుండు, కనీసం పరామర్శించడానికి ఒక అధికారి వస్తలేడు. ఇదంతా ఏంది? ఆయనకి ప్యాంక్రియాస్ ఖరాబ్ అయిన ఆయన ఓవర్ వెయిట్ అయిపోయింది. ఇవాళ మీరు చూస్తే అట్లా కనీసం ప్రభుత్వం ఆ రోజు ఆగస్టు రోజు పట్టించుకోకుంటే సెప్టెంబర్లో కోర్టు కేసు వేయడం జరిగిందనమాట. కులగణన కోసం ఎర్ర సత్యనారాయణ గారు, తర్వాత దాసోత్ శ్రావణ్ గారు కోర్టు కేసు వేసి మీరు పంచాయతీ ఎన్నికలకు పోతే కులగణన తర్వాత ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ తోటి మాత్రమే వెళ్ళాలని కోర్టు కేసు వేస్తే కోర్టు కూడా కులగణన చేయమని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయినా కూడా ఈ ప్రభుత్వం దున్నపోతు మీద నీళ్ళు వేసినట్టే, కనీసం చలనం లేదు. ఆర్ కృష్ణన్న గారు నవంబర్లో డెడికేటెడ్ బీసీ కమిషన్ కోసం కోర్టుకు వెళ్తే కోర్టు వెంటనే నెక్స్ట్ డేనే డెడికేటెడ్ బీసీ కమిషన్ ద్వారా మీరు కులగణన చేయాలి, మీరు డెడికేటెడ్ బీసీ కమిషన్ ద్వారానే మీరు ఈ కులాల స్థితిగతులు తెలుసుకోవాలి, ఈ కులాల డేటా తీయాలి, మొత్తం క్వాంటిఫైబుల్ డేటా మొత్తం కూడా, ఎంపరికల్ డేటా మొత్తం కూడా, వీళ్ళ స్థితిగతులు, వీళ్ళ సామాజిక ఆర్థిక రాజకీయ వాటి ద్వారా పంచాయతీరాజ్లో 42% ఇవ్వాలని ప్రభుత్వం. అంటే ఈ ప్రభుత్వం ఏం చేసింది? ఈ ప్రభుత్వం 1 మ్యాన్ కమిటీ చేసింది. భారతదేశ చరిత్రలో ఫస్ట్ టైం 1 మ్యాన్ కమిటీ. దొంగలకు కూడా 3 పోలీసులు ఉంటారు, 4 పోలీసులు ఉంటారు. దొంగ పోతుంటే జర్నలిస్ట్ సోదరులు ఇంటర్వ్యూ చేస్తే 2 టీము 3 టీము ఉంటారు. కానీ బీసీల కోసం ప్రభుత్వం ఒక నకిలీ జియో, ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా బీసీల కోసం బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి ఒక చిత్తు జియో తీసి డెడికేటెడ్ బీసీ కమిషన్ ఇస్తే ఆ కమిషన్ని హైకోర్టు అన్నది ఒక కమిషనా తూమి మొక్కాలని చెప్పింది అక్కడ హైకోర్టు. అసలు ఏంది దీని సారాంశం ఏదని అడిగింది మొన్న. దీని సారాంశం ఏంటిది? మీరు చేసిన సిపెక్ రిపోర్ట్ పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టలేని అడిగింది హైకోర్టు. ఎక్కడుంది అసలు జనాభా లెక్కలు పబ్లిక్ ఇచ్చిరా? మీరు పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టట్లేరు అని అడిగితే గవర్నమెంట్ తరఫున వచ్చిన న్యాయవాదులు తెలమోం వేసుకురు. అక్కడ ఒక న్యాయవాది అంటాడు 56.5 అంటాడు, ఇంకో న్యాయవాది 57 అంటాడు. జడ్జి కన్ఫ్యూజ్ అయిపోయాడు, 56.5 57 అసలు మీకు క్లారిటీ ఉందా బీసీల జనాభా ఎంత ఉందో? అంటే ఇట్లాంటి కుట్రలు చేయడం ద్వారా బీసీలు మనస్తాపం చెంది మొత్తాన్ని కూడా నిరుద్యోగ యువత సర్పంచ్లు అయిదామని కలగన్నారు. 42% కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ కదా కామారెడ్డి డిక్లరేషన్లా. మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో మేము కులగణన చేసి ఎంబీసీల వాటా ఎంబీసీకి ఇచ్చి, బీసీల వాటా బీసీకి ఇచ్చి పంచాయతీరాజ్లో 42% అమలు చేసి మిమ్మల్ని సర్పంచులుగా గర్వంగా నిలబెడతామని మీరే కదా ఆ రోజు కామారెడ్డి వేదిక మీద హామీ ఇచ్చిర్రు. మరి ఇన్ని కుట్రలు ఎందుకు? ఏమనంటే ఢిల్లీలో ధర్నా చేస్తారు. బాధాకరమైన విషయం ఏంటంటే ఢిల్లీలో ధర్నా చేస్తారు. అరే మీరు 99 మంది ఎంపీలు ఉన్నారు, మీరు పార్లమెంట్లో లడాయి చేయండి, మీరు పార్లమెంట్లో గడబడి చేయండి, షెడ్యూల్ లైన్కి పంపండి. కాంగ్రెస్ ఇప్పటివరకు మభ్య పెడుతుంది, మోసం చేస్తుంది అమాయక బీసీలను. ఏమనంటే కేంద్రం మీద వేస్తుంది, వాళ్ళు ఆరోపణలు వేస్తారు. కేంద్రానికి పంపితే కదా వాళ్ళు రిజర్వేషన్ పాస్ చేసేది. అక్కడ కేంద్రానికి ఇప్పటివరకు కూడా బిల్లు 3 బిల్లు 4లా ఇప్పటివరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం 31C కింద పంపింది. ఆర్టికల్ 31C మీరు బిల్లు తీసి చూడవచ్చు. మీరు బిల్లు ఎండింగ్లో ఉంటుంది అనమాట 31C అని. 31B కింద ఆర్టికల్ 31B కింద పంపితే షెడ్యూల్ 9లో ఎంట్రీ ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. తమిళనాడు రిజర్వేషన్ విద్యా ఉద్యోగాల్లో 31B కింద జయలలిత గారు పంపారు. 31B కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ కోసం పంపమంటే 2 బిల్లులు పంపింది. విద్యా ఉద్యోగ పంచాయతీరాజ్. ఎవరైనా అడిగిరా మిమ్మల్ని విద్యా ఉద్యోగాలు పంపమని? అంటే కేవలం బీసీలని కన్ఫ్యూజ్ చేయడానికి, టెక్నికల్ డీటెయిల్స్ని
వాళ్ళు అటు ఇటు తిప్పి వాళ్ళు మభ్యపెట్టి కన్ఫ్యూజ్ చేసుకుంటా రియల్ ఎస్టేట్లు ఎట్లయితే కన్ఫ్యూజ్ చేస్తారో నకిలీ పేర్లు ఎంటర్ చేయడము, నకిలీ డాక్యుమెంట్ సృష్టించడము, మొత్తము జియో నంబర్ 46లా నిరంజన్ గారు చెప్పారు, బీసీ వెల్ఫేర్ చైర్మన్ నిరంజన్ గారు చెప్పారు, అయ్యా డెడికేటెడ్ బీసీ జియో నంబర్ 46లా పారాఫై చూడండి మీరు, డెడికేటెడ్ బీసీ కమిషన్ ఎక్స్క్లూజివ్ ఫర్ బీసీ అని ఉంటే మీరు పారాఫైల్ ఎందుకు బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ నిర్ధారించిర్రు? ఇట్లాంటి మొత్తం టెక్నికల్ లూప్ హోల్స్ నుండి వచ్చిన జియో 46 నుండి డెడికేటెడ్ బీసీ కమిషన్ నుండి ఈ బిల్ నెంబర్ 34 మొత్తం టెక్నికల్ డీటెయిల్స్ అంతా కూడా ఫాల్ట్ ఉండడం వల్ల ఇది హైకోర్టులో చెల్లలేదు. ఒకటే అడుగుతున్న ముఖ్యమంత్రిని, మీరే కదా రెడ్డి జాగృతి ద్వారా వేపించింది, మీ పిల్లగాడే కదా ఫోటోలు పెట్టి తిరుగుతుంది, మీ ఫోటోలు పెట్టి రెడ్డి జాగృతి ద్వారా భయపడవచ్చు మా సోదరులు, మీ ప్రభుత్వం ముక్కుపావం మోపుతుందని మేము భయపడము. మా పిల్లల కోసం ఎవరైతే ఈశ్వరాచారి ఉన్నాడో ఆయన ఆత్మశాంతి కోసం మేము ఏఐసిసి భవన్ని ముట్టడిస్తామని చెప్తున్నాం. మీరు మాయ చేసిర్రు, మభ్యపెట్టిర్రు, మేనేజ్మెంట్ చేసిర్రు, ఇట్లాంటి నకిలీ బిల్లులతోటి మొత్తం కన్ఫ్యూజ్ చేసిర్రు. మీరు రియల్ ఎస్టేట్లు ఎట్లయితే ఈ అమాయకుల్ని కన్ఫ్యూజ్ చేస్తారో అట్లా మీరు కన్ఫ్యూజ్ చేసిర్రు. ఢిల్లీ వేదికగా మీరు సృష్టించిన నకిలీ బిల్లులు మొత్తం కూడా కేంద్ర మంత్రులకి చూపిస్తాము. మీకు ధైర్యం ఉంటే షెడ్యూల్ 9కి పంపండి, ఒక పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెట్టండి. మీరు ఒక క్వశ్చన్ అవర్లో రేస్ చేయండి. మీరు పార్లమెంట్లో రిజల్యూషన్ పెట్టలేరా? మీరు 14 ప్రైవేట్ బిల్లులు చట్టాలైన ఇప్పటివరకు స్వతంత్ర భారతదేశంలో బీసీల కోసం మీరు చేయరా? ఆంగ్లో క్రిస్టియన్స్కి రిజర్వేషన్ ఇచ్చారు, మీరు వాళ్ళే వద్దన్నారు. ఆంగ్లో క్రిస్టియన్స్ అయినా కూడా మీరు ఇచ్చారు. బీసీల కోసం ఏం చేసిరు? మీ 78 ఏళ్ళ స్వతంత్రంలో బీసీల కోసం మీరు చిన్న బిల్ అన్న పాస్ చేసిరు, ఒక ప్రైవేట్ బిల్ అన్న అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాము. ఈ మేనేజ్మెంట్ని మీరు ఆపేసేయండి. ఈ కులాలు చదవని కులాలు, గొర్రెలు కాసే కులాలు, పండ్లు అమ్ముకునే కులాలు, ముఖ్యమంత్రి చెప్పిండు పార్లమెంట్ ఆయనని నేను మంత్రిని చేసిన, నేను బట్టలు ఉతికేటాయనని ఎమ్మెల్యే చేసిన, ఆ వైఖరి మీరు తీసేసుకోండి. బట్టలు ఉతకడం ఇవన్నీ కాదు, మేము చదువుతున్నాము, పేపర్ చదవడం మాకు అర్థమైంది. ఈరోజు పేపర్ చదువుతున్నాం, మేము పేపర్ చదవడం నేర్చుకున్నాం, మేము బిల్లులు చదవడం నేర్చుకున్నాము, తిరగబడతాము. మొన్న చూసిన బంద్ కాదు, రాష్ట్ర వ్యాప్తం అగ్నిగుండం చేస్తాం. ఈ రాష్ట్రాన్ని ఢిల్లీ దాకా తీసుకుపోతాము. మీ దొంగ వైఖరిని గ్రామాన తిరిగి ఎండగడతామని మేము తెలియజేస్తున్నాం.